ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కటి మాట చెప్తున్నాడు అనమాట. ఆయన వారందరి హృదయంలోనూ ఎలా నిర్మించాడంట? ఏకరీతిగా. ఈ భూమి పోయినటువంటి ప్రతి మానవుని యొక్క మరి హృదయాన్ని దేవుడు ఎలా నిర్మించాడనమాట? ఒకేలాగా. దేవుడు ఎలాగైతే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఏకరీతిగా ఉన్నాడో, అలాగనే భూమి పోయినటువంటి ప్రతి మానవుని కూడా దేవుడు ఏకరీతిగానే నిర్మించుకున్నాడు. అయితే ఈ ఏకరీతిగా మార్పు లేనటువంటి వారుగా దేవుడు మానవుని తయారు చేసుకుంటే, మానవుడు దేవుడు కలుగు చేస్తున్నటువంటి ఆ ఏక హృదయంలో నుంచి ఏమైపోయాడనమాట? వైదొలిగిపోయాడు. దేవుని యొక్క చిత్తములో నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ రోజున చాలామంది మానవులు ఏమనుకుంటున్నారంటే, ఈ భూమిపైన మనుషులకు తెలియకోకుండా నేనేం చేస్తున్నాను కూడా నన్ను అడిగేవారు కానీ, నన్ను చూసేవారు కానీ, నాకు శిక్ష వేసేవారు కానీ ఉండరు, నేను రహస్యంగా ఎవరికి తెలియకోకుండా చేస్తాను అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు వింటున్నా వినకపోయినా, ఎవరు గ్రహిస్తున్నా గ్రహించకపోయినా, నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, గ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. మనం చేసే ప్రతి పనిని దేవుడు ఒక రోజున ఏం చేస్తాడనమాట? విచారణలోనికి తీసుకుని వస్తాడనమాట. ఆ రోజున మనము చెప్పొచ్చు, నేను చేయలేదే అని చెప్పేసి. ఎందుకంటే ఎవరు చూడలేదు కనుక. ఆ రోజున చెప్పొచ్చు, నేను ఆ మాట పలకలేదని, ఎవరు వినలేదని. ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా మనం మాట్లాడవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వేసే ప్రతి అడుగును కూడా ఏం చేస్తున్నాడు అన్నమాట? ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడకోకుండా ఉన్నటువంటి స్థలం అంటూ ఏది కూడా లేదు మన దేహంలో. ఆయన సమస్తమును కూడా ఎరిగినటువంటి వాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనను ఎరిగినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఆకాశమందు ఆసీనుడై సమస్తమైనటువంటి మానవాళ్ళని తీరి చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడన్నమాట, ఏమనంటే, నేను వీరందరినీ కూడా ఏకరీతిగా నిర్మించాను. ఎలా ఏకరీతిగా అంటే, దేవుడు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో మనల్ని కూడా అలాగే నిర్మించాడంట. 102వ దావీదు కీర్తనలో చెప్తాడు, 27వ వచనంలో, నీవు ఏకరీతిగా ఉండేవాడవు, నీ సంవత్సరములకు ఏం లేదంట, అంతము లేదు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. అసలు ఏదేని తోటలో దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఎలా నిర్మించుకున్నాడు అన్నమాట? ఆయన పోలికలో, ఇన్ హిజ్ లైక్నెస్ అన్నట్టు. ఆయన పోలికలో సమస్తమును కూడా మనకి ఇచ్చి ఏం చేసుకున్నాడు అన్నమాట? మన సంవత్సరములకు అంతమే లేకుండా ఉండాలని చెప్పేసి నిర్మించుకున్నాడు ఆయన. మనము ఎప్పటికీ కూడా ఆ ఏదేని తోటలో ఆయనతో మనము జీవించడి వారముగా ఉండాలని, యుగ యుగాలు కూడా ఆయనతో ఉండాలని చెప్పేసి మనం నిర్మించుకున్నటువంటి దేవుడు. ఆయన ఎలాగైతే మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో, అలాగనే దేవాతి దేవుడు మనలను నిర్మించుకున్నాడు. అయితే మరి మానవులమైన మనము రాను రాను ఎలా మారిపోయామంటే, దేవుని పోలికలో నుంచి కంప్లీట్గా ఎలా మారిపోయామంటే, సైతానికి ఒక సింబల్గా మారిపోయాం. ఆదికాండంలో చెప్తాడు, 5వ అధ్యాయము 1వ వచనము,
ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. దేవుని పోలికగా అంటే దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా, నిత్యుడుగా, దేవుడు ఎలాగైతే నిష్కలంకుడుగా, దేవుడు ఎలాగైతే త్రిత్వంలో ఉన్నాడో అదే త్రిత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతగా మనను ప్రేమించినటువంటి దేవునికి మనము ఈ రోజున ఎలా మారిపోయామంటే, ఈరోజు నేనేం చేసినాను కూడా, ఏం చూసినాను కూడా, ఏం మాట్లాడినాను కూడా, ఇది ఎవరు కూడా నన్ను ప్రశ్నించను, దీనికి ఎవరు కూడా నన్ను శిక్షించరు అని చెప్పేసి ఈ రోజున మానవుడు తన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈరోజు మనం చేసే ప్రతి క్రియకు దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది అనమాట? ఖచ్చితమైనటువంటి ఫలం అనేది వస్తుంది. ఆ ఖచ్చితమైన ఫలము దేవుడు ఇవ్వడానికి మనం చేసినటువంటి ప్రతి పనిని ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అనమాట? జమ చేస్తూ ఉన్నాడు. ఎవని క్రియలు చెప్పిన వానికి ఇచ్చుటకు ఆయన యొద్ద ఏముందంట? జీతం అనేది ఆయన జతపరుస్తూ ఉన్నాడు. మన కంపెనీలో ఏ రోజుకు ఆ రోజు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మన శాలరీ ఎలాగైతే క్రెడిట్ అవుతూ ఉంటుందో, అలాగే మనం చేసే ప్రతి పనికి, అది మంచి చెడ అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట? విచారిస్తాడు, ఖచ్చితంగా విచారిస్తాడు. ఆయన ఏకరీతిగా ఉండేవాడని చెప్పేసి, ఆయన మార్పు లేనివాడని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. మలాకి గ్రంథంలో ఒక మాట అంటాడు, ఇజ్రాయేల్ ప్రజలను బట్టి ఆ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవానైనా నేను ఏమి లేనటువంటి వాడంట? మార్పు లేనటువంటి వాడు. గనుక యాకోబు సంతతి వారైన మీరు ఏమవలేదు? లయము కలదని. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుకనే, ఆయన ప్రేమ ఒకేలా ఉన్నది కనుకనే ఈ రోజున మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే ఈరోజు చెల్లుబాటు అవుతుంది కదని చెప్పేసి ఇదే జీవితాన్ని మనం ఇంకనూ అలాగే కొనసాగిస్తూ పోతే ఏ రోజున మన జీవితానికి ఫుల్ స్టాప్ కార్డు పడుతుందో, శుభం కార్డు పడుతుందో తెలియదు. మనం చనిపోయే లోపు మన చివరి గడియల్లో దేవుని యొద్ద పాప క్షమాపణ పొందుకొని కడుక్కొని వెళ్ళగలిగితే ఓకే. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ చివరి క్షణాలలో యేసుక్రీస్తు మెస్సీ అని, లోకరక్షకుడని, దేవుని కుమారుడని విశ్వసించి ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏమనంటే, దేవా, నీ రాజ్యముతో నువ్వు వస్తున్నప్పుడు, నీ రాజ్యంలో నేను నీ ప్రక్కన సిలువ వేయబడ్డానని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను. అంటే ఆ వ్యక్తి పలికినటువంటి మాటలో ఎంత విశ్వాసం ఉన్నదో ఆలోచన చేస్తే, తను ఆ మాట పలికిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఖచ్చితంగా ఒక రోజున వస్తాడు. ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు, ఆయనే దేవుడు అని చెప్పేసి నమ్మి విశ్వసించి, ప్రభువా ఖచ్చితంగా నీవు వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఒక్క మాట పలికాడు. ఆ ఒక్క మాటతో నేడే నీవు నా పరదేశంలో నాతో కూడా ఉండు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ యాకోబు సంతతి నశించిపోకుండా ఉన్నదంటే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, వాగ్దానం. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మనుషుల్లాగా ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే
ఆ మాట ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంటాడన్నమాట? 1000 తరముల వరకు గుర్తుపెట్టుకుంటాడు. మనం మాట ఇచ్చామంటే వెంటనే మర్చిపోతాం. మన పరిస్థితులను బట్టి మర్చిపోతాం, మన స్థితిగతులను బట్టి మర్చిపోతాం. కానీ దేవుడు మాట ఇస్తే మర్చిపోయే దేవుడు కాదు. గనుకనే మీరు ఇంకనూ నశించిపోకుండా ఉన్నారని చెప్తాడు. నెహెమ్యా ఈ మాట చెప్తాడు. నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ఒకసారి. అతనికి ఏమని పేరు పెట్టాడంటే, ఆయన అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఎబీసీలు, గిర్గాషీలు అనువారి దేశము అతని సంతతి వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన చేసిన వాడవో నీవే. ఈ నెహెమ్యా 70 సంవత్సరములు బబులోని దేశంలో గడిపిన తరువాత దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాడే, దేవుని యొక్క ప్రాకారములు పాడైపోయినామని చెప్పి ఆ ప్రాకారములు తిరిగి నిర్మించడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు వారి యొక్క ఆదిపిత్రుడైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను మరొకసారి ఆ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున మనను పిలిచిన దేవుని యొక్క మరి ఆలోచనకు తగినట్లుగా మనం జీవిస్తే మనతో దేవుడు నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకుంటాడంటే తరతరముల వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మనపై దేవునికి ఏం రావాలన్నమాట? నమ్మిక రావాలి. మనతో దేవుడు నిజంగా నిబంధన చేస్తే ఆ నిబంధనకు తగినట్లుగా మనం జీవిస్తామని ఒక నమ్మిక దేవుడికి కనుక వస్తే ఖచ్చితంగా దేవుడిని యెహోవా ఏం చేస్తాడన్నమాట? మనతో నిబంధన చేస్తాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తాడు. కనుకనే ఇజ్రాయెల్ ఎన్నోసార్లు దేవుని యొక్క దృష్టికి పాపం చేసినప్పటికీ కూడా, ఎన్నోసార్లు దేవునికి ద్రోహం చేసినప్పటికీ కూడా, ఎన్నోసార్లు దేవుని యొద్ద నుంచి తొలగిపోయినప్పటికీ కూడా దేవుడు వాడిని గద్దించి శిక్షించి వాడిని ఏం చేసుకున్నాడు అన్నమాట? కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఈ రోజున మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, దేవుని మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత వేరొకలా ఉంటాం. దేవుని సన్నిధానంలో దీవించబడినప్పుడు ఒకలా ఉంటాము, ఆ దీవెని కనుక పోతే ఇంకొకలా మారుతాం. ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటాము, అన్నీ కలిగిన తర్వాత ఇంకోలా ఉంటాం. మనం మారిపోతూ ఉంటాం, మన హృదయ స్థితి మారిపోతూ ఉంటుంది, మన ఆలోచన అంతా కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ భూమిపైన ప్రతి మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఎల్లప్పుడూ కూడా చాలా చాలా ఉన్నతమైనదిగానే ఉన్నది. ఆయన ఆలోచనలో మార్పు లేదు, ఆయన క్రియలలో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు. ఈరోజున మానవులుగా ఉన్నటువంటి ప్రతి శరీరం కూడా ఎలా జీవిస్తున్నారంటే, నా హృదయము నా ఇష్టము, నా శరీరము నా ఇష్టము, నా కళ్ళు నా ఇష్టము అని చెప్పేసి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ కాలము ఈ రోజున అనుకూలముగా ఉన్నట్లుగా రేపు కూడా అనుకూలముగా ఉండదు. నేడే శుభదినము, రక్షణ దినము. దేవుడు ఏ విషయంలో మనను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడో ఆయా విషయాల్లో మనము జాగ్రత్త కలిగి కనుక జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనంలో చెప్తాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులుగా విని స్వాధీనపరుచుకుందరు. అసలు అబ్రహాముకి ఒక్క కుమారుడు కూడా లేనప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ సంతానం ఎలా ఉండబోతుంది? ఆకాశ నక్షత్రం వలె, సముద్రం ఒడ్డున
ఇసుక రేణువులు ఎలాగైతున్నావో అలాగ ఉండబోతున్నారు. నీ సంతానము వారి శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. అప్పుడు ఎప్పుడో చెప్పాడు ఆయన, ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ మాట ఎలా ఉందన్నమాట, స్థిరముగా. ఆయన మార్పు లేనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అనడానికి ఆయన క్రియలలో ఉంది, ఆయన మాటలో ఉంది, ఆయన పరిశుద్ధతలో ఉంది. మరి ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన మాట వింటున్నాము, ఆయనతో సహవాసంలో ఉంటున్న మనము మరి మాట మీద నిలబడుతున్నామా? దేవునికి ఎన్నోసార్లు మనం మాట ఇచ్చాం, ప్రభువా ఈ సంవత్సరము నా బ్రతుకుని నేను ఈ విషయంలో నీకు బాధ కలుగుకోకుండా, నీ మనసు నచ్చుకోకుండా నేను ఖచ్చితంగా సరి చేసుకొని జీవిస్తాను ప్రభు అని చెప్పి ఈ సంవత్సరం ఆరంభంలో లేదా కిందటి సంవత్సరం, అంతకుముందు సంవత్సరము, ఇలా ఎన్ని సంవత్సరాలలో ఎన్ని విషయాలలో దేవునితో మనము నిబంధన చేసుకొని మాట ఇచ్చి నేను ఇలా ఉంటాను ప్రభు అని చెప్పి ఎన్నిసార్లు మాట తప్పిపోయాం. దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలోనే తప్పిపోతున్నాం. వాటి విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో మరి గడిపే విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోతే దేవుడు మనతో నిబంధన చేయడు. మనమంటే ఆయనకు నమ్మకం లేనప్పుడు మనతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టం చూపించడం. భూమి పైన ఎంతోమంది ఉన్నారు. అబ్రహాముతోని దేవుడు ఎందుకు నిబంధన చేశాడంటే అబ్రహాము దేవుని నమ్ముతున్నాడని, దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడని, దేవుడు ఏం చెప్పినను కూడా చేయడానికి వెనుతీయకోకుండా ముందుకు సాగే మనస్తత్వం కలిగిన వాడని చెప్పేసి దేవుడు ఎరిగిన వాడే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి నమ్మకము దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. ఇక ఎంతకాలము నమ్మకం లేనటువంటి వారముగా, ఇకెంతకాలము లోకానుసారముగా, ఇకెంతకాలము శరీరానుసారముగా, ఇకెంతకాలము జీవపు డమ్మమును ఆధారము చేసుకొని ఈ లోకము శాశ్వతం అనుకొని, ఈ లోకములో ఉన్నదంతా కూడా నిత్యము అనుకుని దాని వెనకాల మనం పరిగెడతాం. ఈ లోకములో ఉన్నవంతా కూడా ఒక రోజునేమవుతాయన్నమాట, మిక్కట వేండంతో అంతా కూడా లయమైపోతాయి. ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి, ఎన్నో మరి కార్యాలు దేవాతి దేవుడు తన నోటితో చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆయన యొక్క రాకడకు ఈ సృష్టి అంతా కూడా తను తాను సిద్ధం చేసుకుంటుంది. కానీ ఈ సృష్టిలో శ్రేష్టమైన వాడుగా నిన్ను నన్ను దేవాతి దేవుడు ఉంచితే మనము దేవుని యొక్క రాకడ కొరకు కానీ, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుకున్నట్టు కొరకు కానీ, దేవుని యొక్క ఉద్దేశములు తలంపులు మన జీవితాల్లో నెరవేర్చుకోవాలని ఆకాంక్ష కానీ ఆలోచన కానీ లేనటువంటి వారముగా గడిపేస్తున్నాం. ఇకెంతకాలము మనము ఇదే రీతిగా నడుస్తాము? ఎప్పుడైనా మళ్ళీ మనము అయ్యా నేనెందుకు ఇలా ఉండాలి, ఇన్ని సంవత్సరాలుగా నీ వాక్యం వింటున్నప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలుగా కన్నీరు కారుస్తున్నప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలుగా నీ సన్నిధానంలో నేను పాటలు పాడుచున్నా, వాక్యం వింటున్నా, కొన్ని సందర్భాలు కొంతమందికి బోధిస్తున్నా, ఎందుకు నేను ఇంకనూ లోకస్తుడులా ఉండాలి? నీకు సమీపస్తుడుగా నీ పోలికలో ఆదిలో ఆదామును కలుగు చేసినప్పుడు ఇలాంటి పాపం లేనటువంటి పరిశుద్ధుడిగా మహిమలో నిత్యత్వములో ఎలాగైతే ఉన్నాడో అలాంటి జీవితాన్ని నేను జీవిస్తాం. అనేకులను మరి జీవింపచేసే ఆ మంచి జీవితము నేనెందుకు కలిగి ఉండకూడదని చెప్పేసి ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఆ ప్రశ్న అనేది మనకు వస్తుందా? మనకిని అన్యులకు ఇంకేమీ వ్యత్యాసము? దేవునికి ఆశీర్వాదం కొరకే మనము కాచుకుని కూర్చునే వరముగా కాదు, మనమే ఆశీర్వాదముగా మార్చబడాలి. మనమే ఆశీర్వాదము. అబ్రహామును దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. నేను నిన్ను ఆశీర్వదించి
ఎలాగంట? ఆకాశ నక్షత్రములే. మరి దేవుడు అంత ఇదిగా అబ్రహాము పట్ల దేవుడు కృప చూపించడానికి గల కారణము, దేవుడు ఏం చెప్తే అది నమ్మి విశ్వసించి చేయడానికి వెనుతీయకోకుండా ముందుకు నడిచే వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా చెప్తాడు 32వ అధ్యాయము 19వ వచనము. ఏమంట? ఎవరు గొప్పవారంట ఆలోచన విషయంలో? దేవుడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్రుల మార్గము అన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవంట, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ, ఈ భూమి పైన ప్రతి మానవునికి కూడా ఏమిస్తాడన్నమాట? దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ప్రతిఫలము మంచిదైతే పర్వాలే, మనకి బాధను కలుగజేసేది, మనలను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళేదైతేనే చాలా చాలా దుఃఖకరంగా ఉంటుంది. కెన్నెత్ హగ్గై అని ఒక ఆయన సాక్ష్యం నేను విన్నాను. ఆయన మరణ దశలో ఉన్నప్పుడు ఇక శరీరము అంతా కూడా ఏమాత్రము కూడా అనుకూలముగా లేకోకుండా తన ప్రాణం పోయే పరిస్థితి తనకి ఎదురవుతున్న సమయంలో తన బంధువులను, స్నేహితులను, తన తల్లిదండ్రులను, తన యొక్క వాళ్ళందరినీ కూడా పిలిచాను. వారందరితో మాట్లాడుతున్నాను. ఇక నేను చనిపోతున్నాను, నా ప్రాణము నాలో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి ఆ మాట అంటున్నప్పుడంట తనలో ఉంచి ఆ జీవము బయటికి వెళ్ళిపోయి బూది గంతములోనికి దిగిపోతూ వెళ్ళిపోతూ ఉందంట. ఇక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అర్థమైంది కెన్నెత్ చనిపోయాడని. ఈ వ్యక్తి ఆత్మ బూది గంతములోనికి దిగిపోతున్నప్పుడు తనకు అర్థమవుతుంది, చీకటిలోకి, కటిక చీకటిలోనికి ఆ ఆత్మ దిగిపోతూ వెళ్ళిపోతూ ఉందంట. వెళ్ళిపోతున్నప్పుడు ఒక స్థలం వస్తూ ఉంది. ఆ స్థలంలోనికి వెళుతున్నప్పుడు భూమిలో నుంచి అంట, ఆ అగాధములో నుంచి వేడి గాలులు వస్తున్నాయంట. ఆ వేడి గాలులు వస్తున్నా కూడా ఆ ఆత్మ ఇంకను దిగిపోతూ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నరకాగ్ని లాంటి ఆ అగ్నిలో అనేకులు కాలుతూ, అక్కడ పెద్దటి ఆకారము చాలా నల్లగాను, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని తన్ని పట్టుకుని విడిచిపెట్టుకోకుండా అలా బంధించిందంట. ఆ బంధించినటువంటి ఆ నల్లటి ఆకారంలో ఈ ఆత్మ ఉండిపోయింది. అయితే తను ఒక్కసారిగా దేవుని తలుసుకుని, ప్రభువా ఈ బంధకాల నుంచి, ఈ యొక్క నల్లటి ఆకారం నుంచి నన్ను విడిపించేయా అని చెప్పేసి అనగానే పరలోకం నుంచి దేవుని యొక్క స్వరము గట్టిగా ఒక్క మాట పలికేసరికి ఆ బంధకములో ఉన్నటువంటి ఆయన బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఈ ఆత్మ మరలా పైకి రావడం మొదలుపెట్టింది. ఈ ఆత్మ పైకి వచ్చిన తర్వాత మరలా ఏమైందంటే తన బాడీలో ప్రవేశించింది. తన బాడీలో ప్రవేశించిన తర్వాత తను లేచాడు. అయితే కొద్ది సమయం తర్వాత మరలా అదే పరిస్థితి రిపీట్ అయింది. మరలా వెళ్ళిపోయాను. మరలా ఆ నల్లటి ఆకారము ఆ ఆత్మను గట్టిగా పట్టుబడింది. మరలా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు విడిపించి ఇలా 3 times జరగాలి. చాలామంది అనుకుంటారు, నేను చనిపోతే నా ఆత్మ ఎటుపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవునికి ఎరిగినటువంటి వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడికి పోతాయి అన్నమాట? పాతాళంలో.
నిత్య నరకాగ్నిలోకి పోతాయి. నీ ఆత్మను దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో నీ ఆత్మను అదే విధముగా సైతానుడు కూడా కోరుకుంటున్నాడు. వాడికేంటంటే వాడి సైన్యమును పెంచుకోవాలి. నిత్య నరకాగ్నిలో ఆయన పోలికలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులందరూ కూడా తీసుకుని వెళ్ళి నిత్య నరకాగ్నిలో వేసి వాడు కూడా అందులోనే మనతో బాధింపబడాలని చెప్పేసి వాడి ఆలోచన అయితే, బాధింపబడకోకుండా బంధకాల్లో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి దేవుడు మనందరి పట్ల చాలా 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 ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలను మనం తెలుసుకుని కూడా ఇంకనో అదే పాప జీవితాన్ని, అదే శరీర సంబంధమైన ఆలోచనలను, అదే నేత్ర సంబంధమైనటువంటి మరి ఆలోచనల చేత మనము ఈ లోకంలో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఫలం అనేది ఇస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెషయా ప్రవక్త చెప్తాడు 50వ అధ్యాయంలో 8-9 వచనాల్లో చెప్తాడు ఏమంట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశముల భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గము, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మనందరి పట్ల చాలా 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 మన ఊహకు అందదనమాట. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలో ప్రతి మానవుని పట్ల ఆయన కలిగి ఉండి తల్లి గర్భంలో మనలను ఏం చేసుకున్నాడో ఎన్నిక చేసుకున్నాడు తెలుసా. మనం ఈ రోజున సైన్స్ అనేది చాలా చాలా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినను కూడా ఇంకనో చాలామంది ఎక్కడున్నారంటే బురదలో దొరుకుతున్న పందిలానే ఉండిపోయారన్నమాట. సైన్స్ ఎగ్జాక్ట్గా ఈ రోజున ఏ విషయాలు అయితే చెప్తుందో దాన్ని ముందుగానే దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలోనే చెప్పించాడు. ఎన్నో లక్షల కణాలలో ఒక కణం మనం. ఆ కణము దేవుడు చూశాడు కనుకనే ఈ రోజున మనము ఇక్కడున్నాం. దేవుడు చూడకపోతే అంతే, మనమంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఒక చెట్టుకి ఎలాగైతే కొన్ని కోట్ల పూత వస్తుందో ఆ కోట్ల పూతలో ఎన్ని పిందులు మారుతాయి అన్నమాట, కొన్ని లక్షలు మారుతాయి. ఆ లక్షల్లో ఎన్ని కాయలు అవుతాయంటే కొన్ని వేలు అవుతాయి. ఆ కొన్ని వేలలో ఎన్ని పండుగ తయారవుతాయంటే కొన్ని వందలు మాత్రమే. ఒక చెట్టుకి అన్ని కోట్ల పువ్వులలో పండేది కొన్ని. మనల్ని కూడా దేవుడు అలాగనే చూసి ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞత తెలుపుతున్నాం, ఎంత భక్తితో జీవిస్తున్నాం, ఎంత విశ్వాసంతో మనం జీవిస్తున్నాం. దేవుడు కోరుకుంటున్నది మన యొద్ద నుంచి పరిశుద్ధులకి నేను మిమ్మల్ని పిలిచాను, మరలా నా పోలికలోనికి మీరు రావాలని, నా పోలికను నా స్వారూప్యమును అంతా కూడా మీ కొరకు వెచ్చించానని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు. మనకి స్వరూపం ఇవ్వడానికి స్వరూపమైనను సొగసైనను లేకుండా ఆయన మారిపోయాడు. మనకి జీవాన్నివ్వడానికి ఆయన సిలువలో బ్రేలాడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇంత గొప్పగా ఆయన మన కొరకు కార్యాలు చేస్తే, ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనందరి పట్ల ఆయన కలిగి ఉంటే, మనము మరి ఆయనకి ద్రోహం చేసేవారముగా, ఆయన బాహాటముగా సిలువేసేవారముగా, ఆయన ఏం చేయలేలే అని చెప్పేసి మన హృదయాన్ని కఠినపరుచుకొని జీవిస్తే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ప్రతి వానికి వాని క్రియాఫలము ఖచ్చితముగా నేను ఇస్తానని చెప్తున్నాడు. ప్రసంగికారుడు చెప్తాడు 7:9 వచనము, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటేనే, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ
వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నాను. సొలొమోను చెప్తున్నాడు ఏమనంటే, నరులందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగా ఏకరీతిగా నిర్మించుకుంటే, ఈ రోజున భూమిపైన మానవులు వివిధమైన తంత్రములు, ఈ తంత్రములన్నీ దేవుడికి తెలియదా అంటే తెలుసు. అవి మంచి కోసము ఏదైనా మానవుడు ఆలోచన చేసి మంచిగా చేస్తే, ఇతరులకు మేలుకరంగా చేస్తే దానివల్ల అతనికి మంచిది. తన స్వార్థం కోసము ఇతరులను బలి చేస్తూ, ఇతరులను హింసిస్తూ, ఇతరులను దుఃఖపెడుతూ తను ఎంత సంపాదించుకున్నా అవన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట, ఒక రోజున దేవుని తీర్పులోనికి వస్తాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. 106వ దావీదు కీర్తనలో 39వ వచనం చెప్తాడు, తమ క్రియల వలన వారు అపవిత్రులైతేనే తమ నడవడిలో వ్యభిచరించిన వారని చెప్తాడు. ఏమంట, తమ క్రియల వలన వారు ఏమయ్యారంట, అపవిత్రులని. మన క్రియలు మరి పవిత్రత వైపుగా నడిపిస్తున్నాయా, అపవిత్రత వైపు నడిపిస్తున్నాయా? పవిత్రత వైపు నడిపిస్తే మంచిదే, కానీ అపవిత్రత వైపు నడిపిస్తే కనుక ఖచ్చితంగా దానికి దేవుని యొద్ద నుంచి మనకు ఒక ఫలం అనేది వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మనందరం కూడా మరి గుర్తించుకొని మనం ఏం చేసినా కూడా దేవుని దృష్టికి అది అంగీకారముగా ఉండేటట్లుగా మనము చేయాలి. 99వ కీర్తనలో చెప్తాడు 8వ వచనము, యెహోవా మా దేవా, నీవు ఒక ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడము అయితివంట. పాపము పరిహరించే దేవుడు, క్రియలను బట్టి ఫలం ఇచ్చే దేవుడు. ఆయన ప్రతీదీ కూడా ఆకాశమందు ఆసీనుడుగా ఉండి ఆయన చూస్తున్నాడో వింటున్నాడో, ప్రతీదీ కూడా విచారణలోనికి తీసుకుని వస్తాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నాను. లూకా సువార్తలో 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్తాడు ఏమనంటే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి తన కొట్టులో ఏమేస్తాడంట, గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఆయన చేతిలో ఏముందనమాట, చాట ఉంది. చాట గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ చాలామందికి తెలియదు. చాట ఇదివరకు చాలా ఉపయోగపడేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు వ్యవసాయదారుడు ప్రతి ఇంట్లోనూ కొన్ని చాటలు ఉండేవి. మినిమము 15 నుంచి 20-30 వరకు ఉండేవి, మినిమం. ప్రతి సంవత్సరం ఆ చాటలు తీసి పేడతో అలికి ఎండలో ఆరబెట్టేవాడు, ఎందుకంటే పురుగు పట్టుకోకుండా ఉండటం. ధాన్యమును పొట్టును పొల్లును అందులోటువంటి ఊకంటారు తప్ప ఒడ్లు గింజలన్నిటినీ కూడా ఎగరబెట్టడానికి, ఆ పొట్టంతా కూడా ఎగరబెట్టడానికి మరి ప్రతి రైతు ఇంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మన రైతు ఎవరన్నమాట, ఇక్కడ ఎవరో ఏసీయ చేతిలో ఏముందనమాట, చేట ఉంది. ఆయన ఎగరబెడతాడు. ఎగరబెట్టినప్పుడు పొట్టంతా కూడా ఏమవుతుందన్నమాట, ఎగిరిపోతుంది. ఈ ఎగిరిపోయిన పొట్టునంతటిని కూడా దేవుడు సేకరించి ఏం చేస్తారన్నమాట, అగ్నిలో కాల్చేస్తారు. రైతులు కూడా అదే పని చేసేవారు. ఇదివరకు ఆ పొట్టినంతా కూడా ఏం చేస్తారన్నమాట, కాల్చేసేవారు. ఇప్పుడు ఎగరబెట్టే పని లేదు, అంతా మిషనే చేసేస్తుంది పని అంతా కూడా. దేవుడు ఆయన చేతిలో చాట ఉంది, ఆయన ఎగరబెడితే పొట్టులాగా ఎగిరిపోయే వారము ఉన్నామా, లేదా గింజలాగా అక్కడే పడితే దేవుడు సేకరించుకుని కొట్లో వేసే విధముగా మనం ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
ప్రపంచమంతా కూడా చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉంటుంది అని మనం అనుకుంటే చాలా చాలా సమస్యల్లో చిక్కుకుంటాం. అలా వండుకోకుండా దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని ఆయన ఉద్దేశంలో నెరవేర్చుకున్నట్టుకు మనం ముందుకు సాగుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చెప్తాడు. ఏమనంటే కాబట్టి అన్నాడు. ఇక్కడ ఏమంట, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి అంటున్నాడు, సమయము రాకమనుపో. మన సమయం ఎప్పుడో తెలుసా? ఈరోజు మైక్ పట్టుకుని ఉన్నా, వచ్చే వారం కూడా ఇలాగే మైక్ పట్టుకుని ఉంటానని చెప్పిస్తాను. దానికి గ్యారంటీ లేనటువంటి రోజులు. ఏ సమయం అని ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఏ సమయంలో ప్రభు పిలుచుకున్నా కానీ మనము ఆయన యొద్దకు వెళ్ళగలిగే క్రియలను మనము కలిగి ఉన్నాం. మన వెంట ఏమొస్తాయి అన్నమాట? మన ధనము, మనం సంపాదించుకున్నటువంటి బంగారము, భూములు, కార్లు, వజ్రాలు, వైదుర్యాలు అన్నీ వస్తాయి కదా. వస్తాయా? ఏమొస్తాయి? అదే హల్లెలూయా. మీ వెంట మీ క్రియలు వచ్చుచున్నాను. మనం ఏం చేస్తామో అవి మన వెంట వస్తాయన్నమాట. గనుక సమయము రాకమునిపి మనము ఏమవ్వాలన్నమాట? మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా బ్రతకాలి. అందుకే రోమీయులకు రాస్తే చెప్తాడు, 2వ అధ్యాయము 5-7 వచనాలు చదువుతాం ఒకసారి. ఏమంటున్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి నీ వాని క్రియలు చొప్పున ప్రతిఫలం. చాలామంది అనుకుంటారు, ఇది ఎప్పటి నుంచో వింటానే ఉన్నాను, ఎప్పటి నుంచో వింటానే ఉన్నాను. ఈరోజు ఏముందులే, ఈ సంవత్సరం ఏముందులే, వచ్చే సంవత్సరం చూద్దాం. అసలు వచ్చే సంవత్సరానికి బ్రతకాలిగా. ఎంతమంది పని చేస్తూ చనిపోవట్లే. నార్త్ ఇండియాలో మొన్న అక్కడ రోడ్డు పనులు చేస్తూ ఉన్నారు. రోడ్డు పనులు చేస్తున్నటువంటి వారిపైకి సడన్గా ఈ మరి అత్యధికమైనటువంటి ఈ మంచు, హిమపాతము, ఫ్లడ్ అన్నీ కూడా వచ్చినప్పుడు దానిలో కూరుకుపోయారు వీళ్ళు. అదే ఉత్తరాఖండ్, బద్రీనాథ్ ఆ ఏరియా. ఇప్పుడు అందులో ఎంతమంది చనిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. వాళ్ళు పని కోసం వెళ్ళారో, వాళ్ళు ఉదయం పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈ సమయానికి పని అయిపోతుంది, నేను నా ఇంటిలో నా భార్యతో నా బిడ్డలతో భోజనం చేసి పడుకుంటాను. మొన్న సౌత్ ఇండియాలో 5 టన్నుల SLBC సంథింగ్ ఏదో పేరు ఉంది, దాని పేరు. ఆ టన్నెల్లో కూరిగిపోయి 8 మెంబర్స్ 26 అడుగుల బురదలో కూరిగిపోయారు. వాళ్ళు అనుకున్నారా ఏ సమయం ఎలాగుంటుందో తెలియదు. కానీ సమయం ఉన్నప్పుడే మన ఇంటిని, మన ఒంటిని చక్కబెట్టుకోవాలి. ఎలాగంటే దేవుని వాక్యం చేద్దాం. వాక్యమనే అర్థంలో మనం చూసుకుంటున్నప్పుడు సరి చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ హెచ్చరిక మాటలను తీసుకోవాలి. మన బ్రతుకును సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 103వ దావీదు కీర్తన 17-18 వచ్చిన చదివేసి మనం ముగించేద్దాం. ఆయన నిబంధనలు గాయకొనొచ్చు, ఆయన కట్టడను అనుసరించి నడుచుకునే వారి మీద
యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల. హల్లెలూయా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు విచారణలోనికి తీసుకుని వస్తాడో నేను ఏం చేస్తున్నా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసంతో మనం జీవిస్తే ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుందన్నమాట? యుగముల వరకు. ఆ కృప మనకు కావాలా? అంతలో వచ్చే సంతోషము నిత్యము నరకాగ్నిలోనికి పడవేసే విధంగా ఉంటే మరి అది కావాలా? ఈ రోజున ప్రభు కొరకు మనం దుఃఖపడినా, ఆయాసపడినా, ఎలాంటి శ్రమలో మనం చుట్టుముట్టినా కూడా అది సంతోషముగా మనము అనుభవిస్తే యుగాలు కూడా ఆయన కృపకు మనము పాత్రలు ఉంటాం. తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు మనం అమ్మేసుకుంటే యుగాలు కూడా మన బ్రతికేమవుతుంది అనమాట? నరక వేదనతోటి ఆ యొక్క అగ్నిగుండంలో ఆ పురుగు చావదు, అగ్ని ఆరుదు అనే విధముగా ఉంటుంది. ఇక్కడ దావీదు అందుకే చెప్తున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఒక రోజున విచారణలోనికి తీసుకుని వస్తాడు. ఆ రోజున మనము దేవుని యొక్క దృష్టికి నీతిగా, పరిశుద్ధులుగా దేవుని యొక్క చిత్తమును మన జీవితాల్లో జరిగించుకునే వారముకుంటే పర్వాలేదు. ఈ లోక ఆశలతోటి ఈ లోకములో సంతోషంగా ఉండటానికి దేవుని యొక్క వాక్యాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితమైనటువంటి ఫలాన్ని దేవుడిస్తాడు. అది దుఃఖకరముగా, ఆయాసకరముగా యుగాలు కూడా ఆ నిత్య నరకాగ్నిలో కేకలు వేసే విధముగానో, అంగలార్చే విధముగానో ఉండబోతుంది. ఏది మనం కోరుకుందాం, ఏది మనకి మంచిదో ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో నిలబడే కృపను నీ దాసుని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు.